నా ఆలోచనలు నన్ను నాశనం చేస్తున్నాయి. ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించాను, కానీ Move your body like you're in a race. Everybody dancing all around. You're the one that's making all around. Hey, banta tare say, kushiga pare say, jump, jump, tammudu. Hey, hear your heartbeat pumping like a bass. Move your body like you're in a race. Everybody dancing all around. You're the one. ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావు? ప్రెజెంట్లో ఉండలేవా? డూ యూ రియల్లీ లవ్ మీ? చెప్పు. జయ, ఐ లవ్ యూ. బట్ లవ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసే ఒక ఫీలింగ్. కాన్సెప్ట్ కాదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అర్థమైందా? వాట్ ఈస్ లవ్? చెప్పు. యూ లవ్ దట్ విచ్ యూ కెన్ లూజ్. మన మాటలు, నీ వాయిస్, నీ కళ్ళు, ఈ సైలెన్స్. అంతేనా? నువ్వు కత్తివైతే నన్ను నేను పొడుచుకుంటా. ఈ స్కార్ ఏంటి? అదా ఒక చిన్న బయోప్సీ. అవును, బైక్ మీద ఆ స్క్రాచ్ ఏంటి? యాక్సిడెంట్. ఇలాంటి స్కార్స్కి మన గతాన్ని గుర్తు చేసే ఒక స్ట్రేంజ్ పవర్ ఉంటుంది. మున్నా, మున్నా, ఇటు తిరుగు. మన పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? దానికి ఇంకా టైం ఉంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలా అనుకున్న వాళ్ళే. نعمل شنو هسه انا؟ والله ما عارف يا اصلا. انت ما لازم تحتاج حل سريع لكن يعني يا مان అబ్దుల్ نعمل حسابنا. మాలిక్ మా కాలేజ్లో ఇంటర్నేషనల్ الزمن స్టూడెంట్స్. جا ولا لسه؟ والله يا مان هو مشكلتنا الزمن زمن ما في. اي come on منا صار هاوريز. Smuggling, huh? Do you think you guys can rob from us? جاي من وين؟ والله طلع من ما في. come on man, as you can see we just Get out from the boat. what's the problem? You can't escape. What's wrong? نجري؟ ما في طريقة. اديني التليفون خلينا نشوف لنا محل نمشي عليه. వీళ్ళేంట్రా చదువుకోవడానికి వచ్చి చదువుకోకుండా ఇవన్నీ చేస్తున్నారు? వాళ్ళ గురించి తెలిసిందే కదరా. మొన్నటి వరకు గాంజా, ఇప్పుడు గింజ. మనమెవరో మనకే తెలీదు. అలాంటిది మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవడం కూడా కష్టం. వదిలేరా, నీకెందుకు? సార్, నేను గీతం కాలేజ్ స్టూడెంట్ని. ఒక కంప్లైంట్ ఇవ్వాలి. చెప్పు, ఏంటి కంప్లైంట్? వైజాగ్లో సీక్రెట్గా రైస్ స్మగ్లింగ్ జరుగుతుంది. పీడిఎస్ రైస్ని తక్కువ కాస్ట్కి కొనుక్కుని వాటిని పాలిష్ చేసి వాళ్ళ దేశాలకి పోర్ట్స్ ద్వారా బార్డర్ దాటించి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇదంతా నీకెలా తెలిసింది? మా ఫ్రెండ్స్తో ఫిషింగ్ హార్బర్లో ఉన్నప్పుడు డౌట్ వచ్చి ఫాలో అయితే ఇవన్నీ తెలిసే. ఓకే, ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా?
Good. Complaint రాసివ్వు. My team will do the investigation and arrest them. కాలేజీలో ఎంత జరుగుతుందా? నీకెలా తెలిసింది అసలు? ఎలా పట్టించావు? స్పై అయినా చేస్తున్నావేంటి ఆఫ్రికాల మీద? రిస్క్ అవుతుందని భయమే లేదారా? వెలుగులో ఉండేవాడే చీకటికి భయపడతాడు. ఆ చీకటే నేను. అబ్బా ఓ రీడి పాసు గోల. ఈ కఫే ఎన్వైరన్మెంట్ బాగుంది కదా. అవును, ఆ మ్యూజిక్, ఆ ఫ్రేగ్రెన్స్. మ్యూజిక్ అండ్ పర్ఫ్యూమ్ ఆర్ బెస్ట్ వే టు రిమెంబర్ థింగ్స్ కదా. నువ్వు ఆ స్మగ్లర్స్ని పట్టించావని తెలిసినప్పుడు నాలో నేను ఎంత మురిసిపోయానో తెలుసా? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. నువ్వు నాతో ఉన్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. బట్ నువ్వు ఉండవని తెలిసినప్పుడు అది నెగిటివ్లా మారిపోతుంది. ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. హే, ఈయనెవరు? నాన్న. హీ ఈజ్ లైక్ ఎ ఫోర్స్ ఆఫ్ నేచర్. ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నా. షుడ్ ఐ సే హీఈస్ యాజ్ బ్రేవ్ యాజ్ యూ? ఐ లవ్ ఇట్ విన్ యూ సే దట్. నువ్వు నా పక్క నుండి ఇలా మాట్లాడుతుంటే ఐ ఫీల్ లైక్ ఐ కెన్ డూ ఎనీథింగ్. సరే పద, ఐ నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్. నాకు తెలియకుండానే తన కళ్ళలో నా విధిని చదివేశాను. వైజాగ్ చీకటి ప్రపంచంలో ఆకలి, దురాశను కలిసిన చోట బ్లాక్ మార్కెట్లో ఒక పేరు వినిపిస్తుంది. సన్నీ దాదా. ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడిగినందుకు చంపేస్తావా? కొంచెం కూడా మానవత్వం లేదా? హ్యూమన్ ఎమోషన్ అనేది జంతు పూర్వీకులు మనకిచ్చిన బహుమతిరా. క్రూరత్వం అనేది మానవత్వం దానికి ఇచ్చుకున్న బహుమతిరా. ఈ రోజుతో నీ టైం అయిపోయిందిరా. దాదా చిన్న కూతురు కావ్య. అన్నా, నిన్న జరిగిన స్మగ్లింగ్ కేసులో ఆఫ్రికన్ ముఠాను పట్టుకున్నారంట. ఆ బస్తాల మీద మన కోడ్ ఉందంట. ఎలా అన్నా? ఇట్స్ నాట్ మై సర్కస్, నాట్ Not మై my మంకీస్, బట్ ఐ డెఫినెట్లీ నో ద క్లోన్స్. ఆ ఆఫ్రికన్ ముఠా మేము ఇద్దరం చేసేది స్మగ్లింగే. కాకపోతే వాళ్ళు వైట్, మేము బ్లాక్. రెండిట్లో తేడా ఏంటంటే వాళ్ళు ఇక్కడ తక్కువలో కొని వాళ్ళ దేశంలో ఆకలి చావులు తగ్గిస్తారు. మేము ఇక్కడ తక్కువలో కొని ఇక్కడే ఆకలి చావులు పెంచుతున్నాం.
ఏంట్రా మబ్బు మాలు వేసుకొని కూర్చున్నారు? హే పదరా వెళ్దాం. ఏమైంది రావుడికి? చెప్పేమైంది? ఉదయగాడు మొత్తం చెప్పేశాడురా. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మారిపోయావు? నాకు కోపం వచ్చినప్పుడు నేను నవ్వుతా, మోసం చేస్తా, అబద్ధాలు ఆడతా. నేను చెయ్యాలనుకున్నది నేను చేస్తా. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. నా అన్నకి యాక్సిడెంట్ అయింది, కల వచ్చింది. అవునమ్మా. జరిగింది వస్తే అది కలమ్మా, జరగంది వస్తే అది కల కాదు. నీతో మాట్లాడాలి. నేనే స్టార్ట్ చేస్తా. నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. అసలు ఎందుకు మొన్న ఇలా చేస్తున్నావు? ఎప్పుడు ఇలా మారిపోయావు? ఇదంతా నీకోసమే అంటే నువ్వు నమ్ముతావా? అసలు నా కోసం నాకు అబద్ధం చెప్పడం ఏంటి మొన్న? చూడు, నీలో దమ్ముంది, కానీ అది నీకు తిండి పెట్టదు. విలువైంది ఏది అంత సులభంగా రాదు. నా కూతురు జయాన్ని ప్రేమిస్తున్నాను నాకు తెలుసు. నా కూతురు జయ నీకు కావాలంటే నేను చెప్పిన ఆఫర్ నువ్వు కాదనుకో. ఇదంతా మనసులో పెట్టుకొని అసలు ఎలా ఉన్నావు ఇన్నాళ్ళు? అసలు అది కాదు. నువ్వు మా నాన్న కలిసి ఏం చేస్తున్నారు? నిన్ను చూస్తుంటే మీ నాన్నే గుర్తొస్తున్నాడు. ఆ రోజు నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు మీరు రక్తపు మరకలతో ఆయన్ని భుజాన వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మీరు లేకపోయి ఉంటే నాన్న ఇప్పుడు నాతో ఉండేవారు కాదు. నాన్న లేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేవాడిని కాదు. నేను నీకు వెలిగిచ్చా. ఇప్పుడు నాకు ఒక నీడ కావాలి. పిల్లి పులవ్వాలంటే ఎలుకల మీద దాని ఆకలి పోవాలి. హార్బర్లో చంపినప్పుడు చూసింది వీడే, డానియల్ మనిషి.
సన్నిధానాన్ని ఎందుకు ఫాలో అవుతున్నావు? నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు. ఇప్పుడు చెప్పరా ఏమైందో? కాలేజీలో చిన్న గొడవ. మీ ఫ్రెండ్ ఏంటి ఏం చెప్పట్లేదు? చూస్తేనేమో ఫేస్ అంతా మల్టిపుల్ ఎబరేషన్స్ ఉన్నాయి. వీలైతే ఎమ్మెల్సీ చేయాల్సిన పని ఉంటది కదా! కాలేజ్‌లో గొడవయిందా? లేదా బైక్ మీద నుంచి పడ్డాడా? అసలేమైందో కనుక్కోవాలి కదా! क्या हुआ उसको? कुछ बोल क्यों नहीं रहा है? पुलिस कंप्लेंट भी हो सकता है. వాడేం చెప్పట్లా. అండ్ నో నీడ్ ఫర్ ఎమ్మెల్సీ టు డూ. ఐ విల్ టేక్ కేర్. రెస్ట్ తీసుకో, తగ్గిపోద్ది. వీడు దొరికిపోతే నేను ఆగిపోయినట్టే. పేజీ తిప్పలేనప్పుడు పుస్తకం కాల్ చేయాల్సింది. నా ఆలోచనలు నన్ను నాశనం చేస్తున్నాయి. ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించాను, కానీ ఆ నిశ్శబ్దం నన్ను చంపేసింది.